సాధారణంగా మనం చికెన్ పకోడా తినాలంటే ఏం చేస్తాం? డబ్బులు ఖర్చు పెట్టి చికెన్ పకోడా కొనుక్కొని తింటాం. అయితే కొంతమంది యువకులు కొని తీసుకున్నటువంటి పకోడా కంటే కూడా కొట్టేసి పకోడా చేసుకున్నటువంటి చికెన్ టేస్ట్ ఉంటుందనుకున్నారో ఏమో మరి. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. వారు చేసినటువంటి నిర్వాకం ముగ్గురు యువకులు హాస్పిటల్ పాలైనటువంటి సంఘటన వెలుగు చేసింది. పూర్తి వివరాలకు వెళ్తే చిత్తూరు తమిళనాడు సరిహద్దు ప్రాంతమైనటువంటి తిరుపూరు జిల్లా వాణింబాడి ప్రాంతంలో ఖాదర్ అనేటువంటి వ్యక్తి 40,000 విలువ చేసేటువంటి ఒక కోడిపుంజును పెంచుతున్నాడు. ఈ కోడిపుంజు అన్నది పందానికి పెంచుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్నటి సాయంత్రం ఆ ఖాదర్ అనేటువంటి ఆ యజమాని తన కోడికి మేత వేసేందుకు బుట్టెత్తి చూస్తే బుట్ట కింద కోడి లేకపోవడం కూడా ఆయన ఆశ్చర్యానికి గురి చేసింది. తన కోడి ఏమైందో ఏమో అంటూ కూడా ఆ పరిసర ప్రాంతాలంతా కూడా ఎతికిలాడాడు. ఎక్కడే కానీ తన కోడి జాడ కనపడకపోవడంతో ఆయన వెంటనే తన వాట్సాప్లో మై కోడి మిస్సింగ్ అంటూ కూడా ఆయన ఆ మెసేజ్ ఒకటి టైప్ చేసి ఆ కోడి బొమ్మ పెట్టి వాట్సాప్ గ్రూపులంతా కూడా షేర్ చేశాడు. తన స్టేటస్లో కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తన వాట్సాప్లో పెట్టిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఆయనకు ఒక సందేశం అందింది వాట్సాప్ ద్వారా. నీ కోడిని ఫలానా చికెన్ షాప్లో నీ కోడి కలర్ కలిగినటువంటి కోడి ఈకలు మేము గుర్తించాము, బహుశా ఆ చికెన్ షాప్లో ఆ కోడిని కటింగ్ చేసినట్టున్నారంటే కూడా కొంతమంది అనుమానంగా ఆ ఖాదర్కి తెలియజేసినటువంటి నేపథ్యంలో ఖాదర్ నేరుగా చికెన్ షాప్ వద్దకు వెళ్ళాడు. నా కోడి ఈ కలరు ఈకలు కలిగినటువంటి కోడి ఈ ప్రాంతంలో నీ చికెన్ షాప్లో ఉన్నట్టుగా నాకు కొంతమంది తెలియజేశారు. నా కోడిని నువ్వు తెచ్చావా లేదా ఏం చేసావంటూ కూడా చికెన్ షాప్ నిర్వాహకులని నిలదీసినటువంటి నేపథ్యంలో ఆ చికెన్ షాప్ నిర్వాహకులు మీ కోడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, నిన్న కొంతమంది యువకులు తీసుకొని వచ్చారు, ఆ కోడిని క్లీన్ చేసి ఇవ్వాలంటే కూడా మేము కోడిని క్లీన్ చేసి కటింగ్ చేసి వాళ్ళకి ఇచ్చామంటూ కూడా ఆ చికెన్ షాప్ నిర్వాహకులు తెలియజేశారు. అయితే ఎవరికి ఇచ్చారు ఏమని తెలుసుకున్నటువంటి ఖాదర్ నేరుగా పల్లుపుట్టు గ్రామం చెందినటువంటి యువకులు తీసుకున్నట్టుగా కూడా ఆ చికెన్ షాప్ నిర్వాహకులు చెప్పడంతో నేరుగా పల్లుపుట్టు గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలోనే ఆ యువకుల్ని నా కోడిని మీరు దొంగిలించి పకోడా చేసుకున్నారా అంటూ కూడా షర్ట్ పట్టుకొని నిలదీసినటువంటి తరుణంలో ఆ యువకులు నీకు చెప్పింది ఎవరు అంటూ కూడా తిరిగి ఖాదర్ను ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఖాదర్ ఫలానా చికెన్ షాప్లో మీరు ఈ కోడిని కటింగ్ చేసుకుని తీసుకొచ్చినట్టుగా కూడా నాకు ఆ నిర్వాహకులు చెప్పారంటూ కూడా ఖాదర్ చెప్పడంతో ఆ యువకులు నేరుగా చికెన్ షాప్ మీదకి వెళ్ళి ఆ చికెన్ షాప్ నిర్వహిస్తున్నటువంటి ముగ్గురు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళని నడి రోడ్డు మీద చిత్తగా బాదినటువంటి పరిస్థితి నెలకొనింది. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా భయం ఆందోళన కూడా గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నడి రోడ్డు మీద ఒకరికి ఒకరు గుద్దులతో పిడిగుద్దులతో తన్నుకుంటూ కూడా ఘర్షణ వాతావరణానికి దారి తీసినటువంటి నేపథ్యం ఆ ప్రాంతంలో నెలకొనింది. అయితే కోడి పకోడా కోసం ఈ స్థాయిలో గొడవ అన్నది మాత్రం ఆ ప్రాంతాలందరినీ కూడా భయం ఆందోళనకు గురి చేసిందని చెప్పాలి. కోడి పకోడా తినాలనుకుంటే 100 రూపాయలు పెట్టుంటే వచ్చుండేది. వీరేమో యువకులేమో మనకు కొని తినే పకోడా కంటే కూడా కొట్టేసి పకోడా చేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది అనుకున్నారో ఏమో. వీరు చేసినటువంటి వ్యవహారానికి ఆ చికెన్ షాపు నిర్వాహకులు ఆ ముగ్గురు కూడా తీవ్రస్థాయిలో కూడా గాయాలు పాలయ్యి హాస్పిటల్ పాలైనటువంటి సంఘటన ఆ ప్రాంతంలో నెలకొంది. కోడి పకోడా కోసం ఆసుపత్రి పాలైనటువంటి సంఘటన, అదే రకంగా డబ్బులు ఖర్చు పెట్టి దానికంటే కూడా కొట్టేసిన పకోడా రుచిగా ఉంటుందని భావించినటువంటి ఈ యువకులు చేసినటువంటి నిర్వాకం ఆ ప్రాంతంలో అందరినీ ప్రాంతవాసులంతా కూడా భయం ఆందోళనకు గురి చేసిందని చెప్పాలి. ఈ సంఘటనకు సంబంధించి వెంటనే అక్కడ పోలీసులు కూడా చేరుకున్నారు. గాయపడినటువంటి ఆ చికెన్ షాప్ నిర్వాహకుల్ని హాస్పిటల్ తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఆ సంఘటనకు సంబంధించి కూడా ఎవరైతే కోడి పోగొట్టుకున్నటువంటి ఖాదర్ వ్యక్తి ఉన్నాడో అతని చేత కంప్లైంట్ కూడా తీసుకొని పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పడంతో ఈ యొక్క ఘర్షణ వాతావరణం అనేది సద్దుమణిగినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కోడి పకోడా కోసం ఇంత రాద్ధాంతం జరుగుతుందా అన్నటువంటి ఆశ్చర్యాన్ని కూడా కలిగజేసింది. ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా ముక్కున ఏలేసుకోవాల్సిన పరిస్థితి ఆ ప్రాంతంలో నెలకొంది. ఎందుకంటే ఒక కోడి పకోడా కోసం కేవలం చికెన్ పకోడా తినాలనుకుంటే 100 రూపాయలు పెడుతుంటే వచ్చుంటే అయ్యేది, కానీ ఈ రకంగా దొంగలించి దాన్ని తిని వాళ్ళు వచ్చి నిలదీసి వీరు ఇంకొకరి మీద చెప్పుకుంటూ ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఆ పకోడా దారి తీసినటువంటి వ్యవహారం ముగ్గురిని ఆసుపత్రిలో పాలు చేసినటువంటి సంఘటన మాత్రం ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని ముక్కున ఏలేసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పాలి. ఆ ప్రాంతవాసులంతా కూడా దాదాపు 1 అవర్ దాకా ఒక భయం ఆందోళన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, చిత్తూరు.